భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. జార్ఖండ్ ఒక పెద్ద కరప్షన్ కింగ్ అండ్ వాడు చీఫ్ మినిస్టర్, జార్ఖండ్ చీఫ్ మినిస్టర్. వాడు ఓపెన్గా వాడి సొంత పేరు మీదే ల్యాండ్ అలాట్ చేసేసుకోవడం, ఆ ల్యాండ్ గ్రాప్ చేసి దాన్ని మిస్యూజ్ చేయడం. పేరు కూడా వాడి పేరు అది పెట్టుకుంటాడు, వాడు నాన్న పేరు మారుస్తాడు. అంత సిగ్గులేనాడు. వాడు తండ్రి పేరు మార్చుకుంటాడు. ఆడన ఎవడు పుట్టాడు. సరే, అలాంటి చాలా డే 1 నుంచి నీచమైన కరప్షన్ తోటి, తర్వాత ఆ మొత్తం స్టేట్ అంతటికి కూడా మాఫియా గమ్మేశాడు. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని మాఫియాలే. ఈ అదే జార్ఖండ్ స్టోరీ. వాడు టైప్ ఎవరితో అంటే జేఎంఎం పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా అట. జార్ఖండ్ అంటే ట్రైబల్స్ అండి పాపం, అమాయకులు. వీడు ట్రైబల్ అందరినీ నీచంగా మోసం చేశాడు. వీడితోటి టైప్ ఎవరండి మన కాంగ్రెస్, కరప్షన్ కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ వీడు కలిసి దోచుతున్నారంట ప్రజలు. ఆఖరికి ఈడీ వాళ్ళు పాపం నోటీసులు ఇచ్చారు. నోటీసులు అన్ని క్లియర్ కట్గా అన్ని ఎవిడెన్స్ ఉంటాయి, కానీ ఈడీ ముందు దిగదు. ఫుల్ ఎవిడెన్స్ తోటి దిగితే ఈడీకి తప్పించుకుంటూ పరిగెట్టాడు. చాలా తప్పించుకున్నాడు. ఆఖరి దొరికాడు. దొరికి గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు, రిజైన్ చేశాడు. ఇంకో చంపాయి సోరెన్ అనే అతన్ని పెట్టాడు. చంపాయి సోరెన్కి ఇతనికి సంబంధం లేదు. అతను పేరైతే సోరెనే, కానీ రిలేషన్షిప్ ఎక్కడ లేనట్టుంది. ఆయన మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ కింద ఉండేవాడు వాడికి. సో ఆయన మీద నమ్మకం అనుకుంటాను. సో ఈయన పెట్టాడు. అదండి జార్ఖండ్ తాలూకు ఇది విషాద గాథ. పాపం వాళ్ళ మనిషే వాళ్ళని మోసం చేసిన కాదు. సిబ్బు సోరెన్ గారు కొడుకు వీడు, హేమంత్ సోరెన్. ఆ సిబ్బు సోరెన్ పాపం జనతాదళంలో ఉండేవాడు, బాగానే ఉంది. మరి ఎలా పుట్టాడో ఆడికి ఇంత నీచం ఏంటండి బాబు, ఇంత నీచమా, అంత బ్లేటెంట్గా చేసాడా అంటే ఎవడు నన్నేం చేయలేడు, నేను బీక్తాడు, నా స్టేట్ నా రాజ్యం అన్నట్టుగా అయినాడు. సో ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా అదేంటారు. ఇప్పుడు ఫెడరలిజంకి దెబ్బతింటుంది. ఫెడరలిజంకి అంటే స్టేట్లో వాడు ఏ ఘాతగా చేసినా సెంటర్ వాడు ఊరుకోవాలన్నమాట, మాట్లాడకుండా. అది వాడు ఎక్స్పెక్టేషన్. ఫెడరలిజం అంటే వాడు ఇష్టం వాడు వేసుకోవచ్చు అన్నమాట. ఇష్టారాజ్యం స్టేట్స్లో, మన మమతా బెనర్జీ టైప్. ఇది మంచి స్టెప్ అండి. ఇప్పుడు కొంచెం స్టేట్స్కి భయం ఉండాలి. మమతా బెనర్జీ కూడా భయపడుతుంది. వాడు ఇష్టం చేయడానికి లేదు. స్టేట్ చీఫ్ మినిస్టర్స్ కూడా జవాబుదారీతనం ఉంది అని తెలుసుకోవాలి. జై శ్రీరామ్.